దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో దైవలో దేవుని వాక్యం ఉంటున్న దేవుని ప్రియులందరికీ వందనాలు, దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు మనల్ని కృపలో కనికరించి మరి యొక్క రాత్రిని దేవుడు మనకు అనుగ్రహించి సజీవులుగా ఈ రాత్రి ఆయన వాక్యమును విని ఆయన్ని ధ్యానించి ప్రార్థించి స్తుతించడానికి దేవుడు మనకి ఇచ్చిన కృపను బట్టి సమస్త ఘనత మహిమ ప్రభావములు ప్రభు అయిన యేసుకే చెల్లునుగాక. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోంచి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకుని పోతున్నాం. సొదొమ గొమొర్రా పట్టణాన్ని అగ్నితో కాల్చివేయడానికి దేవుడు తన దూతలను పంపించాడు ఆ ప్రాంతానికి. అక్కడ నీతిమంతుడైన లోతు ఉన్నాడు. అబ్రహాము లోతు నిమిత్తం దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. లోతుని విడిపించడానికి దేవుడు లోతు దగ్గరికి వచ్చారు. దేవదూతలు వచ్చారు. వారు చెప్పారు, ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాం, నీవు నీ పిల్లలని నీ భార్యని తీసుకుని బయలుదేరు, వచ్చేసేయి, వెళ్ళిపోదాం. ప్రభా అల్లులు ఉన్నారు, వాళ్ళకి మాట చెప్పొస్తాను అని చెప్పి వెళ్ళాడు. ఇదిగో వాళ్ళ అల్లులు చెప్పారు, లెండి, ఈ చోటు విడిచి రండి, యెహోవా ఈ చోటును అగ్నితో కాల్చబోతున్నాడు. లెండి, ఈ లేచి ఈ చోటు విడిచి రండి. లెండి, మీరు లేచి ఆ ప్రాంతాన్ని విడిచి వచ్చేసేయండి. ఎక్కడ లేవాలి, ఎక్కడి నుంచి లేవాలి? నువ్వు ఉన్న ప్రాంతంలో పాపముల నుంచి, అక్రమం నుంచి, అన్యాయం నుంచి, మోసం నుంచి, అపవిత్రమైన పరిస్థితుల నుంచి, అపవిత్రమైన కార్యముల నుంచి, అపవిత్రమైన మోసముల నుంచి, అపవిత్రమైన పాపపు ఊబుల నుంచి నువ్వు లేవాలి. ఏ స్థితిలో నువ్వు ఎక్కడ పడ్డావో, ఏ గోతిలో పడ్డావో, ఏ జిగటికాల ఊబిలో పడ్డావో, ఈ అంధకారమైన ఊబిలో పడ్డావో, ఏ శాపములో పడ్డావో, ఎక్కడ పడ్డావో పడిన చోటు నుంచి నువ్వు లే. నువ్వు ఉన్న చోటు మంచిది కాదు, నువ్వు కూర్చున్న చోటు మంచిది కాదు, నువ్వు నివసిస్తున్న చోటు మంచిది కాదు, నువ్వు నివసిస్తున్న ఆ స్థలం, ఆ చోటు మంచిది కాదు. నువ్వు లేచి రండి, బయలువెళ్ళు, ఈ చోటుని విడిచి రమ్మని దేవుడు చెబుతున్నాడు. ఓ సురక్షితమైన ప్రాంతాన్ని తీసుకెళ్తాను ప్రభు చెబుతున్నాడు, రండి. వాళ్ళు నవ్వారు, ఎగతాళి చేశారు, ఆలస్యం చేస్తున్నాడు. అప్పుడు దేవదూతలు లోతు కుమారులను భార్యను చేయి పట్టుకుని ఈడ్చుకెళ్ళిపోయారు, తీసుకెళ్ళిపోయారు, బయటకు లాక్కెళ్ళిపోయారు, ఊరు బయటకు తీసుకెళ్ళిపోయారు. వెనక్కి తిరిగి చూడదు, వెళ్ళిపోండి అన్నారు. వాళ్ళు లేచి రానందువలన ఆ అగ్నిలో ఆగుతైపోయారు. లోతుకి పిల్లలగ్నించిన అల్లుళ్ళు లోతు కుటుంబాన్ని ఆ అగ్నిలో కాల్చబడకుండా దేవుడు వాళ్ళని తీసుకొచ్చాడు, బయటికి లాక్కొచ్చాడు. లోతు లేచాడు, కానీ ఆడి నుంచి రావట్లా. దేవుడు వాళ్ళని తీసుకొచ్చాడు, తప్పించాడు. ప్రియమైన సోదరుడు, నువ్వు ఎక్కడున్నావు? నువ్వు ఉన్న చోటు ఏంటి? అక్రమమైన చోట, వ్యభిచారమైన చోట, ఆ పాపంతో నిలిచి ఉన్న చోట, నువ్వు ఉన్న చోటు ఏం చోటు? అది దేవుని క్రోధమైన స్థలంలో ఉన్నావా? అన్యాయంగా మోసకరమైన స్థలంలో ఉన్నావా?
నువ్వు ఏ చోట్లో ఉన్నావో ఆ దేవునికి అసహ్యమైన ఆ చోట్ల నుంచి బయటికి రా. దేవుడు నిన్ను రప్పించిన చోటికి వెళ్ళు. దేవుడు నిన్ను పొమ్మన్న చోట ఆ పర్వతానికి వెళ్ళు. ఆ పర్వతంలో సురక్షితంగా ఉంటావు. అది దేవుని పర్వతం, అది పరిశుద్ధమైన పర్వతానికి వెళ్ళు. దేవుడు నివసించే చోటికి వెళ్ళు. దేవుడు నిన్ను ఆస్వాదించాలని చెప్పిన చోటికి వెళ్ళు. నువ్వు లేచి నువ్వు ఉన్న స్థితిలోంచి లే. నీ పాపంలో, శాపంలో, అక్రమంలో, అన్యాయంలో, మోసంలో నుంచి లే, బయటికి రమ్మని ప్రభు పిలుస్తున్నాను. ఇంకా ఆడే కూర్చుంటాను, నీకు ఆడే ఉంటాను, ఇంకా ఆ పాపంలోని అక్రమంలో పొరతాను, ఆ చీకట్లోనే ఉంటాను. చీకట్లో నుంచి బయటికి రా. నువ్వు లేచి ఆ చీకట్లో నుంచి బయటికి వచ్చేయి. ఆ చీకటి చోటును విడిచి బయటికి రా. ఆ పాపం అనే చోటును విడిచి బయటికి రా. లేచిరా. నువ్వు కాపాడబడతావు, నువ్వు రక్షింపబడతావు, నువ్వు క్షేమాన్ని పొందుకుంటూ ఉంటుంది దేవుని వాక్యం. వాళ్ళు రానుందు వల్లనే అగ్నిలో కాల్చబడ్డారు. లోతు కుటుంబాన్ని దేవుడు చేపట్టుకుని దేవదూతలు తెచ్చుకొచ్చి వారిని రక్షించారు. నిన్ను రక్షించాలని ప్రభు పిలుస్తున్నాడు. నువ్వు ఉన్న చోటు నుంచి లేవమని చెబుతున్నాడు. నువ్వు లేచి రమ్మని అంటున్నాడు. యేసు ప్రాంతానికి వెళ్ళారు. 38 సంవత్సరాల నుంచి ఒకడు పడి ఉన్నాడు రోగంతో. వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతను పడి ఉన్న స్థితిని చూసి యేసు ప్రభు, ఇదిగో సహోదరుడా, నీవు లేచి నీ పరుపెత్తుకుని నడవమన్నాడు. నువ్వు లేచి నీ పరుపెత్తుకుని నడు అనగానే వెంటనే ఆయన మాట ఇచ్చాడు. వెంటనే వాడు లేచి తన పరుపెత్తుకుని బాగుపడి లేచాడు. లేచి బాగుపడ్డాడు. తన పరుపెత్తుకుని వెళ్ళిపోయాడు. యేసు ప్రభు ప్రాంతంలో ఉన్నారు. ఒక ఇంటి దగ్గర ప్రార్థన చేస్తారు. అనేకులకి దేవుని మాటలు చెబుతున్నారు. అక్కడ పక్షవాతని కలవాలని తీసుకొచ్చారు. పంచం మీద పరుండపై తీసుకొచ్చారు. ప్రభు చెప్పాడు, కుమారుడు నీ పాపాలని క్షమిస్తున్నాను, నువ్వు లేచి నీ మంచం ఎత్తుకుని ఇంటికి వెళ్ళిపో అన్నాడు. లేచి నువ్వు లేచి నీ మంచం ఎత్తుకుని ఇంటికి నడిచి వెళ్ళిపో అన్నాడు. వెంటనే దిగ్గును లేచేవాడు మంచం ఎత్తుకుని నడిచి వెళ్ళిపోతున్నాడు. దేవుని మాటలో జీవము, దేవుని మాటలో శక్తి, దేవుని మాటలో ప్రభావం, దేవుని మాటలో ప్రత్యక్షం ఉందండి. నిత్య జీవం ఉందండి. దేవుని మాటలో జీవం ఉంది. దేవుని మాటలో స్వస్థత ఉంది. దేవుని మాటలో విడుదల ఉంది. దేవుని మాటలో క్షేమం ఉంది. ఆయన లేవమని వాడు బాగుపడ్డాడు, స్వస్థపడ్డాడు, విడుదల పొందుకున్నాడు. నువ్వు లేచి నడమంటే కుంటోడు లేచి నడిచాడు. ఆయన మాటను విన్నే లేచాడు, బాగుపడ్డాడు, స్వస్థపడి విడుదల పొందుకున్నాడు. ప్రభు ఈరోజు నీ స్థితిలో ఏ స్థితిలో పడి ఉన్నావో ఆ స్థితిలో నుంచి నువ్వు లేపాలని, నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చి నిత్య రక్షణకు ఆశీర్వాదానికి పాత్రగా నేను మార్చాలని నా ప్రభువు కోరుకుంటున్నాడు. ఈ రోజున పాపంలో ఉంటే నువ్వు లేచి ప్రభువు దగ్గరికి రా. నీ శాపం, నీ పాపం, నీ అంధకార బంధకాలు, చీకటి బంధకాల నుంచి లేచి బయటికి రా. ప్రభు దగ్గరికి రా. నీకు రక్షణ, నిత్య జీవం కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి దైవజనుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు దమస్కో ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్న దేవుని ప్రజలను హింసించాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆకాశం నుంచి ఒక వెలుగు సౌలును దర్శించింది. ఆ వెలుగులో దేవుడు అతను దర్శించి మాట్లాడాడు. అతని కన్నులు చూడకుండా మూయబడ్డాయి. అక్కడ ప్రాంతంలో ఒక ప్రాంతాన్ని తీసుకువెళ్ళి అక్కడ ఉన్నాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు 3 రోజుల నుంచి. దేవుడు అననీయ అనే ఒక దైవజనుని దేవుడు పిలిచి పంపించాడు. వెళ్ళి సౌలుకు ప్రార్థన చేయి, నేను అతన్ని ఏర్పరచుకున్నాను,
ఆ కొరకు నిబంధనగా అన్యజనులకు నిబంధనగా మార్చుతాను వెళ్ళమన్నాడు. దైవజనుడు దేవుని మాట విని వెళ్ళాడు. అప్పుడు దైవజనుడు అతని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు. సౌలా సహోదరుడా, మార్గములో నిన్ను దర్శించిన ఆ దేవుడు నన్ను పంపించాడు నీ వద్దకు చెప్పి ప్రార్థన చేసిన వెంటనే చేతులు పెట్టి అతని కళ్ళకున్న పొరలు రాలిపోయాయి. చక్కగా చూడటం మొదలుపెట్టాడు. అది కళ్ళుతో చూస్తున్నాడు. అప్పుడు దైవజనుడు అన్నాడు, సౌలా సహోదరుడా, నీవు లేచి ఆలస్యం చేయకుండా నువ్వు లేచి బాప్తిసం పొంది నీ పాపములు కడిగి వేసుకో అంటున్నాడు. అపోస్తుల కార్యం 22వ అధ్యాయం 16వ వాక్యం చూడండి. కనుక నువ్వు తడవ చేయట ఎందుకు? నీవు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపములను కడిగి వేసుకొను. ఆమేన్. సహోదరుడా, ప్రియ సహోదరి, నువ్వు లేచి ఇక ఆలోచన చేయొద్దు. యేసుక్రీస్తు రక్షకుడని, ఆయన నీ కొరకు సిలువలో రక్తం కార్చారని, నీ పాపములన్నీ సిలువలో ఆయన భరించాడని, ఆయన నీ కొరకు ప్రాణప్రదముగా చనిపోయాడని, ఆయన చనిపోయి పునరుద్ధాన్ని సజీవంగా లేచాడని నువ్వు విశ్వసించి నమ్మి నీ పాపల నిమిత్తమే పశ్చాత్తాపముతో కన్నీరు కార్చి మారు మనసు పొందావు. మనసును మార్చుకున్న నీవు ఇక ఆలస్యం చేయక నువ్వు లేచి బాప్తిసం పొంది నీ పాపములను కడిగి వేసుకో. ఆమేన్. సహోదరుడు, ఇంకను బాప్తిసం పొందకుండా నీ పాపములు కడిగి వేసుకోకుండా ఇంకొక యేసు ప్రభు నమ్ముకున్నానులే, పర్వాలేదులే, అప్పుడప్పుడు చర్చికి వెళ్తున్నానులే, పర్వాలేదులే, దేవుడు నా మనసులో ఉండాలిలే, బైబిల్ చదువుతున్నానులే, అన్ని వాక్యం బాగానే చదువుతున్నానులే, బైబిల్ చదువుతాను, ప్రార్థనకి వెళ్తామంటాను అని అనుకుంటున్నావు. ప్రార్థనకి వెళ్ళినా, బైబిల్ చదివినా, మారు మనసు పొందినా నువ్వు లేచి బాప్తిసం పొంది తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నీ పాపములైతే బాప్తిసం పొంది నీ పాపములను కడిగి వేసుకొనకపోతే నీవు నిత్య రక్షణకు పాత్రుడిగా మార్చబడు, నిత్య జీవానికి వారసుడుగా నువ్వు మార్చబడవని సంగతిని దేవుడు వాక్యం సెలవిస్తుంది. కనుక ఆలోచన చేయవద్దు. బాప్తిసం పొందడానికి ఆలోచన చేస్తున్నావా? నీ పాపములు కడిగి వేసుకోవడానికి ఆలోచన చేస్తున్నావా? నువ్వు ఏ స్థలంలో ఉన్నా, నువ్వు ఎక్కడున్నా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నా సరే మనసును మార్చుకున్న నీవు, యేసు ప్రభువును రక్షకుడిగా అంగీకరించిన నీవు, యేసు ప్రభువును రక్షకుడిగా అంగీకరించి నీ మనసులో స్థిరపరుచుకున్న నీవు వెంటనే నువ్వు చేయవలసిన పని అంటే వెంటనే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం పొంది నీ పాపములు కడిగి వేసుకుని నీతిమంతుడిగా నువ్వు తీర్చబడాలి. నిత్య రాజ్యానికి నీవు యోగ్యమైన వాడిగా మార్చబడాలి. ఆమేన్. నిత్య రక్షణ పొందాలి. నిత్య పౌలా సౌలా సహోదరుడా, ఆలస్యం చేయొద్దు, ఆలస్యం చేయొద్దు. నీ కొరకు రక్తం కార్చి, నీ కొరకు నీ పాపములను భరించి రక్తం కార్చి చనిపోయిన యేసుక్రీస్తు నామములో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నువ్వు బాప్తిసం పొంది నీ పాపములు కడిగి వేసుకో. లే, ఎంతకాలం పాపములు కడిగి వేసుకోకుండా బాప్తిసం పొంది పాపములు కడిగి వేసుకోకుండా ఎంతకాలం కూర్చుంటావు? ఎంతకాలం అదే స్థితిలో ఉంటావు? మారు మనసు పొందాను అనుకుని ఆ భ్రమలో నలిగిపోతున్నావు. బాప్తిసం పొందను, రక్షణ పొందను, యేసు ప్రభు రక్షణ నమ్మితే చాలు పరలోక రాజ్యానికి వెళ్తున్న ఆ భ్రమలో, ఆ భ్రమ కలిగిన భిన్నమైన ఉపదేశంలో, ఆ అబద్ధ బోధలో ఉండి ఎంతకాలం నువ్వు ఉంటావు? లే, పైకి లే. నువ్వు లేచి తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తిసం పొంది నీ పాపములను కడిగి వేసుకో. నీవు రక్షింపబడతావు, నీతిమంతునిగా తీర్చబడతావు. ఆమేన్. అప్పుడు నీ పాపములు కడిగి వేయబడి నీవు నీతిమంతునిగా తీర్చబడి రక్షణ పొందుకుంటావు. ఆమేన్. యేసు ప్రభువును రక్షకుడిగా అంగీకరిస్తే మారు మనసు పొందావు, అంతేగాని పాప క్షమాపణ నిమిత్తం
తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నువ్వు లేచి బాప్తిసం పొంది నీ పాపములను కడిగి వేసుకోమని వాక్యం సెలవిస్తుంది రాత్రి వేళ. ఇంకా నువ్వు పాపములను కడిగి వేసుకోకుండా బాప్తిసం పొందకుండా నువ్వు ఉన్నావా సహోదరి సహోదరుడా? నీ కుటుంబంలో ఎవరైనా ఉన్నారా సహోదరుడా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. ప్రభు చెబుతున్నాడు ఈ రాత్రి, ఇంకా ఆలస్యం చేయొద్దు. ప్రభు రాకడ సమీపంగా ఉంది. రాకడకు రాజ్యాన్ని సిద్ధపడాలంటే నువ్వు లేచి బాప్తిసం పొంది నీ ఇంట్లో ఉన్నవారిని లేపు. లేచి బాప్తిసం పొంది పాపాలను కడుక్కోమని చెప్పు, హెచ్చరించు. ప్రభు త్వరగా రాబోతున్నాడు. నువ్వు రక్షణ పొంది నిత్య జీవానికి వారసుడిగా మార్చబడాలంటుంది దేవుని వాక్యం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరొక సంగతి చెబుతాను. మరణాపేక్ష కలిగిన వాడై దైవజనుడైన ఏలియా కర్మేలు దగ్గర ప్రజలను సమకూర్చాడు, ప్రవక్తలను సమకూర్చాడు, బలిపీఠము కట్టారు, బలి పశువును వధించారు. ఆకాశం నుంచి ఏ దేవుడు అగ్ని కురిపించి ఆ బలిని దహించి వేస్తాడో ఆ దేవుడే నిజమైన దేవుడు నమ్మండి. రెండు తలంపుల మధ్యన ఎంతకాలం ఉంటారు ప్రజలారా అని ఇశ్రాయేలు ప్రజలతో ఒక సవాలు విసిరాడు. బయలు ప్రవక్తలందరినీ పిలిపించాడు. ముందు వాళ్ళని చేయమన్నాడు. వాళ్ళు వాళ్ళ దేవుని ప్రకారం చేశారు, అరిచారు, కేకలేచారు, ఒళ్ళంతా కోసుకున్నారు. దేవుడు దిగిరాలా, మాట్లాడలా. సాయంకాల నైవేద్య సమయంలో ఏలియా లేచి ఒక్కడే దేవుని పక్షంగా నిలిచాడు, ప్రార్థన చేశాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడా, నేను నీ సావుకునని, ఈ సమస్తం నీ మాట ప్రకారం, నీ సెలవు ప్రకారం చేయుచున్నానని ఈ దినము ఈ ప్రజలు తెలుసుకున్నట్లుగా నీ మహిమను కనపరచమని ప్రార్థన చేశాడు. వెంటనే అతను ప్రార్థన చేస్తుండగానే ఆకాశం నుంచి అగ్ని దిగొచ్చి ఆ బలిపీఠం ఉన్న బలిని, బలి పశువును, ఆ బలిపీఠ కందకులను అగ్నితో కాల్చేసింది. అప్పుడు ప్రజలందరూ యెహోవా దేవుడు, యెహోవా దేవుడిని కేకలు వేసి దేవుని మహిమపరిచి దేవుని స్తుతించి ఆ ప్రజలందరూ దేవుని వైపు తిరిగారు. బయలు ప్రవక్తలందరినీ ఆ లోయలో, కర్మేలు పర్వత లోయలో హతమార్చాడు. అప్పుడు యెజెబెలు అనే రాణి ఏలియా చెప్పింది, రేపటికి నీ ప్రాణం వారిలో ఒకని వల్ల చేస్తానని హెచ్చరించింది, భయపెట్టింది. ఇంత గొప్ప అద్భుతం చేసిన ఆకాశం నుంచి అగ్ని దించినవాడు, ఆకాశం అగ్ని దించినవాడు, కురువు అంటే వర్షం కురిసింది, ఆగమంటే వర్షం ఆపినవాడు, భయపడి గడగడ వణుకు ప్రాణానికి భయపడి మరణాపేక్ష కలిగిన వాడి 2 దినములు దూరం అంతా ప్రయాణం చేసి ఒక అరణ్యంలో ఒక బద్రీ వృక్షం కింద కూర్చుని మరణాపేక్ష కలవాడే, తండ్రికి చాలు, నా సేవ చాలు, నా పరిచర్య చాలు, తీసుకో నన్ను అని ప్రార్థన చేసి పండుకున్నాడు. ప్రభు దూతను పంపించాడు, దేవదూతని. దేవదూత వచ్చి ఏలియా, ఏలియా లే, పైకి లే, లే అంది. లేచాడు. నువ్వు లేచి భోజనం చేయమన్నా. వెంటనే లేచాడు, భోజనం చేశాడు, మరలా కొని పడుకున్నాడు. మరలా దేవదూత వచ్చి తట్టాడు, ఏలియా నువ్వు లేచి భోజనం చేయి, శక్తికి మించిన ప్రయాణం నీ ముందు ఉన్నది, నీ సమయం ఇంకా అయిపోలా, నీ తర్వాత ప్రవక్తనుగా అభిషేకించాలి, రాజులను అభిషేకించాలి, నీ సేవ ఇంకా బలముగా ఉంది, నువ్వు మరణించు, మరణము చూడకుండా ప్రభువును నువ్వు ఎదుర్కొనబోతున్నావు, అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు నీ కొరకు సిద్ధంగా రాబోతున్నాయి, ఆకాశానికి ఆరోహణ పడి నువ్వు ఎదుర్కొనబోతున్నావు దేవుణ్ణి, నువ్వు మరణించు, నీ సేవ సంపూర్ణం కాలేదు, బయలుదేరు, నీవు లేచి భోజనం చేయి, బలం తెచ్చుకో. శక్తికి మించిన ప్రయాణం నీకు కలదు చెప్పగానే ఈయన లేచాడు, లేచి భోజనం చేశాడు. ఆ ఆహార బలము చేత 40 రాత్రి పగళ్ళు నడిచి వెళ్ళాడు. దేవుని పర్వతం మీద నిలిచాడు, దేవునితో మాట్లాడాడు. తన తర్వాత రాజుల్ని, ప్రవక్తలను అభిషేకించాడు. ఎలీషాని రాజుల్ని అభిషేకించాడు. దేవుని మహిమలో మరణం చూడకుండా అగ్నిరథాలు, అగ్నిగురాలు ఏలే కొరకు వస్తే సుడిగాళ్ళు ఎత్తబడి మహిమలోనికి ఎత్తబడ్డాడు ఏలియా. ఆమేన్.
అంత గొప్ప పరిచర్య ఉంచుకుని చాలు, నా పరిచర్య, నా సేవ చాలు అంటాడే. ఆ ఆహార బలము చేత బలం పొందుకున్నాడు, శక్తిని పొందుకున్నాడు, కృపను పొందుకున్నాడు. నువ్వు లేచి ఆహారం తిను, భుజించు. ఏ ఆహారం అది? దేవుని వాక్యం అనే ఆహారం భుజించు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో బలహీనమై ఉన్నావా? ఆత్మ జీవితంలో బలహీనంగా ఉన్నావా? ఆత్మ జీవితంలో కృంగి ఉన్నావా? ఆత్మ జీవితంలో లేవలేని స్థితిలో ఉన్నావా? నువ్వు లేచి దేవుని వాక్యమైన ఆహారం భుజించు. దేవుని వాగ్దానమును చేతపట్టుకో, బలము పొందుకో, శక్తిని పొందుకో. ఆ ఆహార బలము చేత దేవుని సేవను, దేవుని పరిచయను, దేవుని కొరకు ఒక సంపూర్ణంగా జీవించడానికి, విశ్వాసిగా దేవుని కొరకు సంపూర్ణమైన శక్తివంతమైన ఒక పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి బలము పొందుకుని ఆహార బలము చేత నువ్వు లేచి దేవుని కొరకు జీవించు. దేవుని పరిచయంలో ముందు కొనసాగు, దేవుని సేవలో ముందు కొనసాగు, దేవుని సేవ కొరకు ప్రయాసపడు. శక్తివంతమైన ఒక పాత్రగా అభిషేకించబడి ముందుకు నడిపించబడాలి. నువ్వు ఆహార బలము చేత నూతన బలము, నూతన జీవాన్ని, నూతన కృపను, నూతన శక్తిని పొందుకున్నాడు దైవజనుడు ఎలీయా. బలం పొందుకుని లేచి ఆహారం చేత బలం పొందుకుని ఆహారం తిన్నాడు. బలం పొందుకుని 40 రాత్రులు పగలు ప్రయాణం చేశాడు. రాజులను అభిషేకించాడు, తనకు మారుగా ప్రవక్తను అభిషేకించాడు. దేవుని శక్తి ద్వారా ఎన్నో కార్యాలు చేశాడు. నువ్వు కూడా లేవాలి, దేవుని మహిమను చూడాలి, దేవుని శక్తి అది బలపరచబడాలి. ఆహార బలం చేత నువ్వు లేచి నడవాలి. ప్రభువు అంటున్నాడు, శతాధిపతి కుమార్తెతో సమాజ మందిర కుమారుని చనిపోతే యేసు ప్రభువు పోయాడు. చిన్నదాన లే అనగానే చనిపోయిన అమ్మాయి లేచి కూర్చుంది. యేసు ప్రభు ఆ అమ్మాయిని తల్లిదండ్రులకు అప్పగించి అన్నాడు, ఈ అమ్మాయికి బలమైన ఆహారం పెట్టండి. బలం ఆహారం ఏ ఆహారం? శారీరకంగాను దేవుని వాక్యమని ఆత్మీయ ఆహారాన్ని పెట్టు. నీ ఆత్మ బలం పొందుకున్నట్టే నీ శరీరం బలం పొందుకుంటుంది. దేవుని వాక్యమని ఆహారం చేత బలం పొందుకోవాలి. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని నా హృదయం మనకు సంతోషమును, ఆనందమును, బలమును కలిగిన అంటాడు దైవజనుడు యిర్మీయా. దేవుని వాక్యాన్ని భుజించు. దేవుని వాక్యమని ఆహారముని ఎద్దకు వచ్చినప్పుడు ఆ ఆహార బలము చేత బలము పొందుకో. వాక్యము నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యాన్ని నెమరవేయి, ఆ వాక్య హృదయంలో భద్రపరుచుకో. ఆ వాక్యము చేత నువ్వు బలం పొందుకుని, జీవం పొందుకుని, శక్తిని పొందుకుని ప్రభువు కొరకు బలమైన సాక్షిగా నువ్వు బ్రతకాలి. ప్రభు కొరకు బలమైన పరిచయం చేయాలి, ప్రభు కొరకు బలమైన సేవ చేయాలి, ప్రభు కొరకు శక్తివంతమైన సేవ చేయాలి. మనుషులకు అసాధ్యమైన గొప్ప శక్తివంతమైన పరిచర్య ప్రభు నీ ద్వారా చేయిస్తాడు. బలం పొందుకో, మరణాపేక్షను విడిచిపెట్టు. నువ్వు చేయవలసిన చాలా ఉంది అంటున్నాడు దేవుడు. లేచి నీ ఆహారం చేత బలం పొందుకో. దేవుని వాక్యం మన ఆహారం చేత బలం పొందుకో. దేవుని వాక్యాన్ని ధ్యానించు. ఆ వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకో. ఆ వాక్యానికి లోబడు. వాక్యాన్ని జీవించడానికి ప్రభు కృపకు అప్పగించుకో, ప్రభు చేతికి అప్పగించుకో. ఆహార బలము చేత ఏలియా లేచాడు, బలం పొందుకున్నాడు, శక్తిని పొందుకున్నాడు, నడుము కట్టాడు, విశ్వాసమైన నడుమును కట్టుకున్నాడు. లేచి 40 రాత్రులు పగళ్ళు ప్రయాణం చేశాడు. ప్రభు కొరకు ప్రయాణం చేయాలి, ప్రభు కొరకు జీవించాలి, ప్రభు సాక్షిని బ్రతకాలి. ఆహార బలం, దేవుని వాక్యమైన ఆహారం చేత తృప్తి పొందు. దేవుని వాక్యాన్ని ధ్యానించు. దేవుని వాక్యాన్ని వినిపించబడినప్పుడు, దేవుని వాక్యాన్ని ప్రకటించబడినప్పుడు, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు ఆ వాక్యం నీకు బలమును, శక్తిని, కృపను, నిత్య జీవాన్ని ఒక శక్తివంతమైన సాధనంగా ప్రభు కొరకు జీవించినట్లుగా కృప నీకు అనుగ్రహిస్తున్న సంగతి నువ్వు గుర్తించి ముందుకు నడిపించబడాలంటుంది దేవుని వాక్యం. ఆమేన్. ఆహార బలము చేత దేవుని కృపణ బలమును పొందుకొని నడిపించబడ్డాడు ఏలియా. నువ్వు లేచి ఆహారం భుజించు. నిస్సహాయంగా ఉండద్దు. దేవుని వాక్యాన్ని ధ్యానించు, వాక్యమైన ఆహారాన్ని భుజించు. అప్పుడు నీ ప్రాణం, నీ ఆత్మ బలం పొందుకుని
నూతన జీవాన్ని, నూతన శక్తిని పొందుకుని ప్రభు కొరకు ఓ బలమైన సాక్షిగా ఆయన పరిచర్య చేయటకు దేవుని కృపచేత నువ్వు ముందుకు నడిపించబడదుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఉంది ఆ మాట రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 7వ వాక్యంలో ఉంటుంది. మరొక మాట చెప్తున్నాను చూడండి. ప్రభు ఆయన వాగ్దాన వాక్కును ప్రభు సెలవిస్తున్నాడు. నీవు లేచి సియోను కుమారి నీ మెడకట్లు విప్పివేసుకో, నీకు విడుదల సమీపించినది అని దేవుడు చెబుతున్నాడు. యెషయా గ్రంథం 52వ అధ్యాయం చదవండి మొదటి నుంచి. సియోను కుమారి లెమ్ము లెమ్ము, సియోను లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము. పరిశుద్ధ పట్టణము యెరూషలేమా, సుందర వస్త్రమును లేచి ధరించుకో. అపవిత్రుడు ఒక్కడైనా, సున్నతి పొందిన ఒక్కడైనా నీ లోపలికి రాడు. నీ ధూళి దులుపుకో యెరూషలేమా, లేచి కూర్చుండుము. చెరపట్టబడిన సియోను కుమారి నీ మెడకట్లు విప్పి వేసుకొనుము. ఆమేన్. సియోను కుమారి లే, నీ మెడకట్లు విప్పు తీసుకో. ఏ కట్లు కట్టబడ్డాయి? ఏ కట్ల చేత కట్టబడ్డావు? లోకమని కట్ల, పాపమని కట్ల, అంధకారమని కట్ల, సాతాని కట్ల, లోప కట్ల, పాపం కట్ల, ఏ కట్ల చేత కట్టబడ్డావు? ఏ కట్ల నీ కట్లు విప్పు తీసుకొని నీకు విడుదల సమీపించింది. కట్లు తెంచబడుతున్నాను. నేనే నీ కాడి మోడి కట్లను నేను త్రుంచుతాను అంటున్నాడు దేవుడు. లేవీకాండం 26వ అధ్యాయం 13వ వాక్యంలో, నేను మీ కాడి మోడి కట్లను తెంచివేస్తాను. నువ్వు లేచి బలము ధరించుకో, లేచి ప్రశస్తమైన వస్త్రములు ధరించుకో, రక్షణ వస్త్రం ధరించుకో. సియోను కుమారి లే, బలం పొందుకో. లేచి నీ మెడకట్లను తెంచి వేసుకో. నీ మెడకట్లను తెంచి వేసుకో. చదువు. నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మల్ని నిలువుగా నడవ చేసేదను. ఆమేన్. మీరు లేండి, మీ కాడి పలుపులను తెంపేస్తాను. మీ మెడ మీద ఉన్న కాడి, లోకం అనే కాడి, పాపం అనే కాడి, సాతాను మీ మీద కాడి పెట్టింది. ఆ కాడిని విరగ్గొడతాను, తెంపేస్తాను. ఆ శాపం, పాపం అనే కాడిని సిలువలో నేను విరగ్గొట్టాను. మీ మీద పోపిన ఆ పాపం, శాపం అనే, అంధకారం అనే, ఆ భయము, పిరుగుతనం అనే కాడిని నేను సిలువలో విరగ్గొట్టాను. సిలువ మరణం ద్వారా లేండి, మీకు విడుదల సమీపించింది. నువ్వు లేచి నీ బలం పొందుకుని ఈ వస్త్రము ధరించుకో, నీ మెడగట్లు వెప్పు తీసుకో. నీకు విడుదల, రక్షణ సమీపించినది. ఆమేన్. నీకు విమోచన సంభవించినదని ప్రభు చెబుతున్నాడు. నీ పాడి, నీ కాడి పలుపులను తెంపివేస్తాను. ఈ భారం నా మీద వేయండి. ప్రయాసపడి భారం మోసుకున్న వారులారా నా దగ్గర రండి. నేను సాత్వికుడును, దీన మనసు కలవాడును. మీ భారం నా మీద వేయండి. మీ కాడి పలుపులో మీ భారం అంతా నేను తీసివేస్తాను. సులువైన నా కాడి మీ మీద వేసుకోండి. మీరు క్షేమాన్ని, నెమ్మదిని పొందుకుంటారంటుంది దేవుని వాక్యం. నువ్వు లేచి నీ మెడకట్లు వెప్పు తీసుకో. ఏ కట్లు ఉన్నాయో ఆ కట్లాన్ని వెప్పు తీసుకుని విడుదల పొందు. ఏ కట్ల చేత కట్టబడ్డావు?
ఏ కట్ల చేత బంధించబడ్డావు? నడుము వంగిపోయింది, సాతాను ఆమెను కట్టేసింది. నడువు వంగిపోయి లేగవాళ్ళ 18 సంవత్సరాలు వంగిపోయి నడువుతో బ్రతుకుతుంది. ప్రభువుని యేసుక్రీస్తు ఆమె చేతులిచ్చి, అమ్మా లేచి నిలవబడు, నువ్వు లేచి నిలవబడు అనగానే ఆమె కట్లు తెంచబడ్డాయి. ఆమె లేచి నిలవబడింది. ఆమేన్. ఆమె కాడి కట్లు, ఆమె మెడగట్లు తెంచబడ్డాయి. ఆమె లేచి నిలవబడింది. ఆమె లేచి నిలబడి దేవుని స్తుతించి ఆరాధించి మహిమపరచడం ప్రారంభించింది. నీ కట్లు తెంచబడ్డాయి. నీ పాపపు కట్లు, శాపపు కట్లు, అంధకపు కట్లు, లోపపు కట్లు, సాతాను కట్లు, అపవిత్రపు కట్లు తెంచబడునుగాక ఈ రాత్రి వల్ల నా ప్రభువైన యేసుక్రీస్తు నామములో. ఆమేన్. లేచి నీ కట్లు విప్పదీసుకో. దైవజనుడు పేతురు చెరసాలలో బంధించబడినప్పుడు ప్రభు దేవదూతను పంపించాడు. సంఘమంతా ఆసక్తి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవదూతను పంపిస్తే దేవదూత వెళ్ళి అతన్ని అరలోనికి వెళ్ళినప్పుడు వెలుగు ప్రకాశించింది. తొలికిపడి లేచాడు. దేవదూతను, నువ్వు లేచి నీ నడుము కొట్టుకొని చెప్పులు తడుకో, బయలుదేరు, నీ వస్త్రం పైన వేసుకున్నాను. లేచి అనగానే ఎప్పుడైతే దేవదూత చెప్పులు లేచాడో, లేచిన వెంటనే అతని కట్టిన సంఖ్యలన్నీ తెగిపోయినాయి. అతడు ఎప్పుడైనా లేచాడో, లేచిన వెంటనే అతని కట్లు సంఖ్యలన్నీ తెగిపోయినాయి. కాళ్ళగా చేతులు కట్టిన సంఖ్యలు తెగిపోయినాయి. అతని కట్లు సంఖ్యలు తెగిపోయి విడుదల పొందాడు. వెంటనే లేచాడు, చెప్పులు దొరుకున్నాడు, వస్త్రాన్ని పైన వేసుకుని బయలుదేరాడు. విడుదల పొందాడు. బయటికి తీసుకొచ్చి దేవదూత విడిపించి వెళ్ళిపోయింది. నువ్వు లేవమన్నప్పుడు లేస్తే నీ కట్లు నీ సంఖ్యల్లో తెగిపోతాయి. ఏ సంఖ్యలని తెగిపోతాయి? పాపపు సంఖ్యలో, అపవిత్ర సంఖ్యలో, లోకపు సంఖ్యలో, సాతాను సంఖ్యలో త్రెంచుకుపోతే ప్రభు చేతును నీకు విడుదల సమీపించింది. నీ కట్లు నేను తెంచివేస్తున్నాను. నువ్వు లేచి శాస్త్రాల నుంచి బయటికి రా. నడుము కొట్టుకో, విశ్వాసమైన ఆత్మీయమైన నడుము, సమాధానం తోడు, చెప్పులు తొడుక్కో, చేతిలో వాగ్దానమైన కర్ర పట్టుకో, బయలుదేరు. నీతో నేను ఉంటాను, నిన్ను నేను నడిపిస్తా అంటున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. నీ వస్త్రములు ధరించుకో, బలం పొందుకో. దేవుని బలము, దేవుని శక్తిని, ఆహార బలము చేత బలం పొందుకో, శక్తిని పొందుకో. వేసి నీ కట్లో ఒప్పు తీసుకో. నీ కట్లు నేను తెంపేసాను, విడుదల పొందావు. లేచి నడవటం ప్రారంభించు. దేవునితో నీ నడక ప్రారంభించు. దేవునితో నీ ప్రయాణాన్ని ప్రారంభించు. దేవుని వాక్యముతో నీ ప్రయాణాన్ని కొనసాగించు. వాక్యానుసారంగా జీవించడానికి సంఘ సహవాసములో, పరిశుద్ధుల సహవాసములో బయలుదేరి నడక ప్రారంభించు. దేవుని కృపచేతను బలపరచబడి ముందుకు నడిపించబడతావు. ఆమేన్. నువ్వు లేవాలి, బలం పొందుకోవాలి, నీ వస్త్రం ధరించుకోవాలి. వస్త్రం పైన వేసుకుని వస్త్రం ధరించుకుని బయలుదేరమన్నాడు దేవదూత. వెంటనే పేతురు లేచాడు, సంఖ్యలు తెగిపోయినాయి, వస్త్రం పైన వేసుకుని బయలుదేరాడు, వస్త్రం ధరించుకుని. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, దేవుని బలము, దేవుని శక్తిని, దేవుని కృపను నువ్వు పొందుకోవాలి. ఆమేన్. ఎందుకంటే మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు గొప్పవాడు అని వాక్యం చెబుతుంది. ఆ బలము, ఆ కృప, ఆ శక్తి ద్వారా, ఆత్మీయమైన బలము, ఆత్మశక్తి ద్వారా నువ్వు నడిపించబడుతున్నావు. నీకు జయము కలుగుతుంది, నీకు విడుదల కలుగుతుంది. కట్లు తెంచి, పరిశుద్ధాత్మని కట్లు తెంచి నీకు విడుదల ఇచ్చి నిన్ను జయకరంగా నడిపిస్తాడు. ఆత్మానుసారంగా నువ్వు ముందుకు నడిపించబడాలి. దేవుని వాక్యానుసారంగా నువ్వు జీవించాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరొక వాక్యాన్ని మనం జ్ఞాపం చేసుకుందాం. యెహోషువ గ్రంథం 18వ అధ్యాయం 3వ వాక్యం చదవండి.
ఉమ్, 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 ఉమ్. ప్రైజ్ ది లార్డ్. మీరు లేచి యెహోవా మీకు అనుగ్రహించిన ఆ స్వాస్థ్యం అనే దేశమును వెళ్ళి స్వాధీనపరచుకోండి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు లేచి స్వాధీనపరచుకో. దేవుడు నీకు ఇచ్చిన ఆ బలమును, నీకు ఇచ్చిన అభిషేకాన్ని, నీకు ఇచ్చిన కృపను, నీకు ఇచ్చిన ఆ పరిపూర్ణమైన సేవను, పరిచర్యను, ఆ సహవాసము, సంఘమును వెళ్ళు. సంఘములోకి వెళ్ళి అక్కడ నిలిచి దేవుని కృపకు పాత్రగా మార్చు. దేవుడు నీకు ఇచ్చిన ఆ స్వాస్థ్యమును పొందుకో. పరలోక రాజ్యం అనే స్వాస్థ్యము నీకు అనుగ్రహిస్తున్నాడు. ఆ స్వాస్థ్యాన్ని పొందుకోవటానికి నువ్వు లేచి ముందుకు నడవాలి. విశ్వాసములో, ఆత్మీయతలో, పరిశుద్ధతలో, వాక్యానుసారంగా సంఘంలో, సహవాసములో కట్టబడాలి. పరిశుద్ధతలో కట్టబడాలి. కృపలో ఎదగాలి. అపోస్తుల ఉపదేశంలో, అపోస్తుల సహవాసంలో, అపోస్తుల బాధలో, అపోస్తుల ప్రార్థనలో నువ్వు నడిపించబడాలి. కట్టుబడి ప్రభువు రాకడకు రాజ్యానికి, ఆ నిత్య స్వాస్థ్యమైన పరలోక రాజ్యాన్ని రాకడకు నువ్వు సిద్ధపడాలి. నీ కొరకు సిద్ధపడిన ఆ దేశాన్ని స్వతంత్రించుకోండి. సిద్ధపడు. లేచి సిద్ధపడు. ఎంతకాలం మౌనంగా ఉంటారు? లెండి. ప్రభువు రాకడ సమీపంగా ఉంది. లెండి. దేవుడు మీకు ఇచ్చాడు స్వాస్థ్యాన్ని. దేవుడు మిమ్మల్ని తీసుకొచ్చాడు. వెళ్ళి దాన్ని స్వాధీనపరచుకొని వెళ్ళండి. అక్కడ ప్రశాంతంగా దేవుని కొరకు సాక్షిగా బ్రతకండి. దేవుడు మీకు ఇచ్చిన ఆ స్వదేశమును, ఆ దేశమును, ఆ స్వాస్థ్యమును పొందుకోండి. ప్రజలు ఆ దేశం ఎలాంటిదంట? కొండలు, లోయలు కలిగింది, వాగులు, వంకలు కలిగింది. ఆకాశపు వర్షజలము చేత ఆ దేశము తడపబడి విస్తారమైన పంట పండి జలములతో నింపబడే దేశం. ఆ దేశము సమృద్ధి కలిగిన దేశం, ఆశీర్వాదము, ఆరోగ్యం కలిగిన దేశం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 7వ వాక్యం చదవండి. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. అది నీటి వాగులను, అగాధ జలములు గల దేశము, విస్తారమైన పాడి పంటలు పండించే దేశం. అది ఒలివ నూనె, తేనె గల దేశం. కరువు అనకుండా నీవు సమృద్ధిగా ఆహారం తృప్తిపరచబడే దేశం. అది ఏ లోపం లేని దేశం, ఇనుప రాళ్ళు గల దేశం. దేవుడు నీకు ఇచ్చిన మంచి దేశాన్ని బట్టి స్తుతించి గణపరచాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, దేవుడు నీకు ఇచ్చిన కృపను బట్టి, దేవుడు నీకు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి, దేవుడు నీకు ఇచ్చిన గృహాన్ని బట్టి, దేవుడు నీకు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి, దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి, దేవుడు నీకు ఇచ్చిన క్షేమాన్ని బట్టి, దేవుడు నీకు ఇచ్చిన భార్యను బట్టి, దేవుడు నీకు ఇచ్చిన భర్తను బట్టి, దేవుడు నీకు ఇచ్చిన పిల్లలను బట్టి నువ్వు సంతోషించి ఆనందించి ప్రభు ఇచ్చిన మధ్య దేశంలో పరిశుద్ధాత్మ నడిపింపు కలిగిన పరిశుద్ధ సంఘ సహవాసం అనే ఆ దేశంలో, ఆ సంఘములో నువ్వు నివసించి దేవుని మహిమపరచు, దేవుని గణపరచు, దేవుని కీర్తించు, కృతజ్ఞత కలిగి ఉండు. ప్రభువు నీకు ఇచ్చాడు సమృద్ధి గల దేశం, సమృద్ధి గల దేశం ఇచ్చాడు. సమృద్ధి గల దేశం, సమృద్ధిగా నువ్వు ఉండు. కరువు అనేది నీకు ఉండకుండా ఆయన నిన్ను పోషించి తృప్తిపరిచి నువ్వు శుభ్రంగా ఉంటావు, ఆరోగ్యంగా ఉంటావు, సమాధానంగా ఉంటావు, సంతోషంగా ఉంటావు, క్షేమంగా ఉంటావు, నెమ్మదిగా ఉంటావు. అప్పుడు నువ్వు నీ దేవుని స్తుతించి గణపరిచి దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన ఆ పరలోక రాజ్యం అనే ఆ నిత్య దేశ ఆ స్వాస్థ్యాన్ని కూడా ఈ భూమి మీద నువ్వు సిద్ధపరచుకో. ప్రభువు కొరకు నీ జీవితాన్ని నూతనపరచుకో, పరిశుద్ధపరచుకో. రాకడక రాజ్యానికి ఒక సంపూర్ణమైన శ్రద్ధ కలిగి, మెలకు కలిగి ప్రార్థన చేసు, కృతజ్ఞత కలిగి దేవుడిచ్చిన నీకు ఆరోగ్యాన్ని బట్టి, దేవుడిచ్చిన కుటుంబాన్ని బట్టి, దేవుడిచ్చిన పిల్లల్ని బట్టి, దేవుడిచ్చిన స్వాస్థ్యాన్ని బట్టి, దేవుడిచ్చిన నీకు ఇంటిని బట్టి, దేవుడు నీకు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి, వ్యాపారాన్ని బట్టి, దేవుడి నుంచి ఇచ్చిన వ్యవసాయాన్ని బట్టి, పొలమును బట్టి, దేవుడికి ఇచ్చిన కష్టార్జితాన్ని బట్టి, నీకు సంపూర్ణ ఆరోగ్యాన్ని బట్టి, దేవుడికి ఇచ్చిన సమస్తమైన దీవెనలు బట్టి దేవుడిని కృతజ్ఞతలు చెల్లించి, స్తుతి చెల్లించి, గణపరిచి, మహిమపరచు. దేవుడిని నిలబెట్టిన ఆ దేశంలో, ఆ స్థానంలో దేవుడు నిన్ను ఆస్వాదించి స్థిరపరుస్తాడు.
నువ్వు వెళ్ళండి, ఆ దేశం కానాను స్వాధీనపరచుకోండి. ఆ కానాల్లో మీరు తృప్తిగా ఉంటారు, మీకు ఆహారం కొదువ ఉండదు, ఏ లోటు ఏ లోపం ఉండదు, సమృద్ధిగా పోషించబడతారు, సమృద్ధిగా క్షేమాన్ని పొందుకుంటారు, నెమ్మది పొందుకుంటారు. అది పాలు తేళ్లు ప్రవహించే దేశము. సమృద్ధి అయిన తృప్తిని పొందుకుంటారు, నెమ్మదిని పొందుకుంటారు. మీరు ఆనందించే దేశం, సంతోషించే దేశం, దేవుడు సమృద్ధిగా ఆస్వాదించిన దేశం. ఆస్వాదించిన దేశంలోనికి వెళ్ళు. దేవుడు ఆస్వాదించబడిన సంఘం అనే దేశంలోనికి రా. దేవుడు ఆస్వాదించి, దేవుడు ఏర్పరచుకుని, దేవుని దృష్టి మనసు ఎల్లప్పుడూ నిలిపి ఉన్న ఆ మందిరం పైన, ఆ సంఘం పైకి, ఆ సంఘంలోనికి అడుగుపెట్టు. సహోదరు, నువ్వు ఆస్వాదించబడతావు, తృప్తిపరచబడతావు. నువ్వు ఆత్మీయంగా, శారీరకంగా తృప్తిపరచబడతావు. దేవుని వాక్యం ద్వారా బలం పొందుకుంటావు, శక్తిని పొందుకుంటావు, కృపా క్షేమాలతో నడిపించబడతావు. కృతజ్ఞత కలిగి దేవునికి సాక్షిగా నువ్వు బ్రతికినట్లయితే ప్రభువు రాకడ రాజ్యానికి పరిశుద్ధాత్మ ద్వారా ఒక సంపూర్ణ సిద్ధపరచబడతావు. ఆమేన్. ప్రభువు నీకు వచ్చిన సమస్తాన్ని స్వాధీనపరచుకో, సంతోషించు, ఆనందించు. ప్రభువు నీకు సర్వసమృద్ధి ఇచ్చాడు, దాన్ని అనుభవించు, ఆస్వాదించు, ఆశీర్వాదం పొందుకో. దేవునికి కృతజ్ఞత కలిగి ఆయన మహిమపరిచి జీవితకాలం అంతా కృతజ్ఞత కలిగి దేవుని సాక్షిగా బతుకు. ఆమేన్. ఆ దేశం ఆస్వాదించబడిన దేశం, ఆస్వాదించబడిన సంఘం, ఆస్వాదించబడిన ఇల్లు, ఆస్వాదించబడిన నీ కుటుంబం, నీ పిల్లలు, నీ స్వాస్థ్యం. కుటుంబంలో సమాధానంగా, నెమ్మదిగా, సంతోషంగా, ఆరోగ్యంగా, ఆశీర్వాదకరంగా, కృతజ్ఞత కలిగి బ్రతుకు. నీకు ఏ లోపం లేకుండా, ఏడు లేకుండా సర్వసమృద్ధిగా దేవుడు నీకు అనుగ్రహించాడు. వీళ్ళని సంఘాన్ని, వీళ్ళని పరిచయం, వీళ్ళని ఆత్మలు, వీళ్ళని కుటుంబాలను దేవుడు ఇచ్చాడు. ఉన్నత ఉపదేశాన్ని ప్రభు నీకు ఇచ్చాడు. ఉపదేశంలో నిలువు, ప్రభువు కొరకు బ్రతుకు, ప్రభువు కొరకు సాక్షి బ్రతుకు. అప్పగించిన ఆ స్వాస్థ్యమును, నీ కొరకు సిద్ధపరిచిన స్వాస్థ్యాన్ని నీవు పొందుకోవడానికి ప్రభువు రాకడకు సిద్ధపడాలి. కానాను స్వాధీనపరుచుకున్నారు, ఇశ్రాయేలు లేచారు. నీవు లేచి దేవుని కృపకు అప్పగించుకుని పరిశుద్ధపరిచి, పరిశుద్ధంగా దేవుని కొరకు కృతజ్ఞత కలిగి నీకు ఇచ్చిన సమస్తంలో ప్రభువుకు సాక్షి బ్రతికి నిన్ను, నీ కుటుంబాన్ని సిద్ధపరచుకో. ప్రభువు రాకడకు రాజ్యం సిద్ధపడు. ప్రభువు త్వరగా రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుర్కోవడానికి కావాల్సిన శక్తిని, కృపను, బలమును, అభిషేకాన్ని, సంపూర్ణమైన జ్యేష్ఠుల సంఘముగా నువ్వు సిద్ధపరచబడాలని ప్రభు వాక్యం సెలవిస్తుంది. నువ్వు లేచి సిద్ధపడు. నువ్వు లేచి నీ బరము ధరించుకో, నీ వస్త్రము ధరించుకో, నీ మెడగట్లు తీసుకో. నువ్వు విడుదల పొంది ఉందావు, నువ్వు క్షేమాన్ని పొందుకుంటావు, నువ్వు క్షేమంగా ముందుకు నడిపించబడతావు, స్వాస్థ్యాన్ని పొందుకుంటాను. నువ్వు లేచి నీ పాపలను కడిగి వేసుకో, రక్షణ, నిత్య జీవాన్ని పొందుకుంటావు. నువ్వు లేచి నీకు పెట్టిన ఆహారాన్ని భుజించు. శక్తిగల ప్రయాణం నీ ముందు ప్రభువు ఉంచాడు. 40 రాత్రి పగలు నడవలసిన ప్రయాణం నీ ముందుంది. ప్రభు కొరకు బలమైన సేవ, ఒక బలమైన పరిచర్య, బలమైన సాక్షిగా నువ్వు బ్రతకాలి. దేవుని వాక్యమైన ఆహారం చేత బలం పొందుకో. శారీరకంగా, ఆత్మీయంగా బలమైన శక్తిని పొందుకొని ప్రభువు మాటకు లోబడి సాక్షి బ్రతుకు. వాక్యమైన ఆహారాన్ని భుజించు. నువ్వు లే, నువ్వు ఉన్న స్థితుల నుంచి లే, నువ్వు పడిన స్థితుల నుంచి లే, నువ్వు కృంగిన స్థితుల నుంచి లే. మరలా నీ బలము ధరించుకో, నీ వస్త్రము ధరించుకో. రక్షణ వస్త్రం, పరిశుద్ధాత్మ వస్త్రం, కృతజ్ఞత వస్త్రం ధరించుకో. లేచి దులిపేసుకో, అపవిత్రతను దులిపేసుకో. యేసు రక్తం ద్వారా, వాక్యం ద్వారా నీ అపవిత్రతను కడిగి వేసుకో, నూతనపరుచుకో. నీ కట్లు వెప్పు తీసుకో. ఆయన నీ కట్లు తెంపాడు సిలువలో. ఏ కట్లు చేతబడిన ఆ కట్లన్నీ నా ప్రభువు యేసుక్రీస్తు రాత్రి తెంచి నీకు విడుదల కలుగు చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఉన్న స్థితిలోంచి లెండి
ఈ చోటు విడిచి రండి. లేండి. మీరు ఏ చోట్లో ఉన్నారో లేండి. ప్రభు అద్భుతం చేయబోతున్నాడు. దేవుని వాక్యం అద్భుతం చేయబోతుంది. దేవుని మహిమ శక్తిని మీద కార్యం చేయబోతున్నాడు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధుడా, జీవాధిపతి, మీకు వందనాలు ప్రభా. రాత్రి వారు మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రాలు ఎంచుకుంటున్నాను ప్రభా. మీరు లేచి ఆ చోటు విడిచి రండి అని వాక్యం ద్వారా సెలవిచ్చారు. ఎంతమంది ఇంకను వాళ్ళు ఉండరాని చోటులో స్థలంలో నిలిచి ఉన్నారో ఆ చోటుని విడిచి, ఈ వాక్యం అన్న ప్రతి ఒక్కరు చోటుని విడిచి, నీకు అసహ్యమైన, అపవిత్రమైన, పాపమైన, అన్యాయమైన ఆ స్థలమును విడిచి ప్రభువా నీ వద్దకు వచ్చి బాప్తిస్మం పొంది తాము పాపములకు అడుగు వేసుకొని నిత్య రక్షణను, నిత్య రాజ్యాన్ని పొందుకున్న వారుగా, వారసులుగా మార్చబడలుగా సహాయం చేయండి. కృప దయచేయండి. ప్రతి ఒక్కరి జీవితాలు నూతనపరచండి. ఏలియా లేచి భోజనం చేసి ఆహార బలము చేత ప్రభువా నీ పరిచర్య కొనసాగించడానికి బలమును, శక్తిని పొందుకుని ముందుకు నడిపించబడినట్లుగా అంతమంది ఆత్మీయంగా జీవితంలో కృంగిపోయారు, విశ్వాసంలో కృంగిపోయారు, అయా సహవాసంలో కృంగిపోయారు, సేవలో కృంగిపోయారు. రాత్రి మీ వాక్యమైన ఆహారం చేత ఒక్కొక్కరిని బలపరచండి, అభిషేకించండి. లేపి నీ పరిచర్య సంపూర్ణ చేటుకును, ఆత్మీయంగా బలం పొందుకుని, విశ్వాసం బలం పొందుకుని, సాక్షిగా బ్రతుకుటకును, విశ్వాసిగా సాక్షిగా జీవించటకును, సావకుడుగా నీ సాక్షిగా బ్రతుకుటకును కృప అనుగ్రహించండి. ఆత్మ బలమును, కృపాబలమును, శక్తిని అనుగ్రహించండి. సకల వ్యాధి రోగ బలం నుంచి ఒక్కొక్కరికి విడుదల, స్వస్థత, ఆరోగ్యమును, అభిషేకాన్ని అనుగ్రహించండి. ఆహార బలము చేత బలం పొందుకున్న కృప తెచ్చండి ప్రభా. అవుకా ఎవరు తొట్టిరకన కృపలో బలపరచండి అయ్యా. లేచి సియోను, లేచి నీ బలము ధరించుకో, నీ వస్త్రములు ధరించుకో, నీ మెడగట్లు వెప్ప తీసుకో, నీకు విడుదల సమీపించింది. వాక్యం సెలవిచ్చారు. లేచి మెడగట్లు వెప్ప తీసుకుని, కట్లు బంధకాలు తెంచబడిన వారు ప్రభా నీ మార్గంలోని అడుగు జాడలో నడుచుకునే వారిగా మార్చండి. ఎంతమంది ఏ కట్లు చేత కట్టబడ్డారో ఆ కట్లు ఈ రాత్రి తెంచండి ప్రభా. ఆ కట్ల నుంచి వాడికి విడుదల కలిగించండి. పాపపు గట్ల, శాపపు గట్ల, అంధకార గట్ల, సాతాను గట్ల, లోకు గట్ల, విశ్వాసమైన గట్ల, అపవిత్రమైన గట్ల తెంచండి ప్రభా. మీరు విడుదల కలుగజేసి నీ కృపలో వారిని నడిపించండి. నీ సాక్షిగా నీ బలమును, నీ శక్తిని, రక్షణ వస్త్రములను, ఆత్మ బలమును పొందుకున్న వారి మరలా నూతన పరచబడి ఆత్మీయంగా విశ్వాసాలు ముందుకు నడిచిపెట్టిన కృపదేశి మయం పొందుకొని సిద్ధపరిచిన, స్వాచ్ఛంగా మీరు ఏర్పరిచిన ఆ దేశంలో స్వాధీనపరచుకోవడానికి ఇశ్రాయేలు లేచి బలమును పొందుకున్నారు, కృపను పొందుకున్నారు. మీరు ఇచ్చిన స్వాస్థ్యాన్ని పొందుకుని సురక్షితంగా, సమాధానంగా, నెమ్మదిగా బ్రతికారు. మీరు నీ పిల్లలకు ఇచ్చిన స్వాస్థ్యమును పొందుకుని ఆశీర్వాదములు, దీవుని, సమాధానం, సంతోషం పొంద కృప తెచ్చి ప్రభా. అక్కడ ఏ లోపం ఉండదు, సమృద్ధి ఆహారం ఉంటుంది, కరువు అనేది ఉండదు. తృప్తిగా ఉంటావు, నెమ్మదిగా ఉంటావు, సమాధానంగా ఉంటావు. నువ్వు తృప్తిగా ఉన్నప్పుడు కృతజ్ఞత కలిగి దేవునికి సాక్షిగా జీవించమని లేఖనాలు సెలవిస్తుందిగా. ప్రతి ఒక్కరు సర్వ సమృద్ధిలో రాబడి దరిద్రత, శాపం, అంధకార బంధకాలు విడిపించబడి ఒక గొప్ప ఆశీర్వాదకరమైన మార్గములో, ఆత్మీయమైన మార్గములో నడిపించబడేట్లుగా కృపను గ్రహించండి. ప్రతి ఒక్కరిని వాక్యాన్ని లోబడి కృతజ్ఞత కలిగి, చేసిన మేలు మరొక కృతజ్ఞత కలిగి రక్షణ, పరిశుద్ధాత్మ, నిత్య జీవమనే స్వాస్థ్యమును పొందుకొని ఆ నిత్య రాజ్యానికి వారసత్వాన్ని పొందుకొని రాకడ రాజ్యాన్ని తమను సిద్ధపరచుకుని సంఘములో, సహవాసంలో, పరిశుద్ధలో, పవిత్రలో, నీతిలో, భక్తిలో, యథార్థతలో
నీ రాకడ వరకు ప్రభా కృతజ్ఞత కలిగి సాక్షిగా జీవించే కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, ఇప్పుడు ఎవరు ఏ స్థితిలో ఉన్న ఆ స్థితి నుంచి లేచి పరిశుద్ధపరచుకుని పవిత్రపరచుకుని పాపలను కడివేసుకుని నిత్య జీవార్థం అనే బలమును పొందుకుని నీ కొరకు సాక్షిగా నడుచుకున్నట్లుగా జీవించినట్లుగా ఒక పరిశుద్ధమా నీ కొరకు బ్రతుకున్నట్లుగా కృపను గ్రహించి ఆత్మీయంగా శారీరకంగా బలం పొందుకుని విడుదల పొంది రక్షణ పొంది మీరు ఇచ్చిన నిత్య స్వాస్థ్యానికి వారసులుగా మార్చబడే కృపను గ్రహించి సిద్ధపరిచి మహిమ పొందుకోమని నీ మాటలో ఉన్న ప్రతి ఒక్కరిని రాత్రి ప్రభా నీ కృపలో పరిశుద్ధపరిచి ఆశీర్వాదకరంగా వారి జీవితాలు మార్చి వారి బంధకాలు తెంచి వారికి విడుదల కలిగించమని, వారి నిత్య ఆశీర్వాదాన్ని పొందినట్లుగా వారు ఉన్న స్థితిలోంచి లేచి నీ కృపకు అప్పగించుకుని మీరు ఇస్తున్న ఈ సకల రక్షణ ఆశీర్వాదం సమాధానం బలము శక్తిని పొందినట్లుగా వాక్యమైన ఆహారం చేత బలం పొందుకుని ఆత్మీయంగా విశ్వాసం ముందుకు నడుచుకుని కృపగించి సంఘముల సహవాసంలో పరిశుద్ధులు స్థిరపరిచి నిత్య రాకడ రాజుని స్థిరపరిచి మహిమ పొందుకోమని ప్రారంభించి బిగ్గు వరకు మీరు మాట్లాడిన ప్రతి మాటకు స్తోత్రాలు. దాసుని బలపరిచి కృపగల పాత్ర వాడుకున్నారు ప్రభు. అందరూ మరింత బలముతో ప్రభావంతో శక్తితో అభిషేకం అనేకులకు ఆశ్రయం సాక్షిగా ప్రపంచమంతా సేవలో వాడుకుని మహిమ పొందుకోమని గుంపు ప్రజలను సిద్ధపరిచిన కృపను గురించమని పరిశుద్ధాత్మ మాట్లాడిన ప్రతి మాడుకులకు వందాలు చేర్చుకుంటూ ఇప్పుడు దాసుని కృప చేత బలపరిచి వాడుకోమని ఈ మాట్లాడిన ప్రతి ఒక్కరిని కృపకు పాత్రలుగా రాజ్యానికి వారసులుగా మార్చబడినట్లుగా వారు లేచి నూతన బలమును శక్తిని పొందుకుని పాపలను కడిగి వేసుకుని పరిశుద్ధత కలిగి పవిత్రత కలిగి కృతజ్ఞత కలిగి నువ్వు ఇచ్చిన స్వాస్థ్యమైన దేశాన్ని స్వాధీనపరచుకో ముందుకు నడుచుకున్నట్లుగా సహాయం చేయమని నీ కృపచేత నీ మార్గాల్లో పరిశుద్ధమైన అభిషేకం పొంది నడిపించబడిన కృపను గురించి సహాయం చేయమని ఈ మాటలు ప్రతి ఒక్కరి జీవితాలు జీవపట్లకు మార్చి మహిమ పొందుకోమని ప్రారంభించి ముగ్గు వరకు మీ ఆత్మచేత నడిపించి జరిగించినందుకు మాట్లాడేందుకు వందనాలు సుధులు సురాలు ఎంచుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావం మీకే ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప తండ్రి అని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసం ఆశ్చర్యకుడైన మనకును సకల కోటి పరిశుద్ధులను లైవ్లో దేవుని వాక్యమైన ప్రతి ఒక్కరికి ప్రభువు రాకడ ప్రాంతంలో సదాకాలం తోడివ్వండి. కృపా సమాధానంతో ప్రతి ఒక్కరిని బలపరిచి ఆస్వాదించి రాకడ రాజ్యానికి సిద్ధపరచునుగాక. ఆమేన్.